ఈ పాత్రికేయుల సమావేశాలు పాల్గొంటున్నటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 7 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంది. ఆ క్రమంలోనే తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి దళిత జాతి అభ్యున్నతి, దళిత జాతి అభివృద్ధి, దళిత జాతి యొక్క సంక్షేమమే లక్ష్యంగా పెద్ద ఎత్తున పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మా టీఆర్ఎస్ ప్రభుత్వం. గడిచిన 7 సంవత్సరాల కాలంలో దాదాపు 55,000 కోట్ల రూపాయలు, 55,000 కోట్ల పైచిలకు నిధులు దళితుల అభ్యున్నతి కోసం, దళితుల అభివృద్ధి కోసం ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం మా తెలంగాణ ప్రభుత్వం అనేటటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ, దానికి కొనసాగింపుగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశాన్ని ప్రగతి భవన్లో వారి అధ్యక్షతను నిర్వహించి దాంట్లో అనేక రకాలైనటువంటి మంచి నిర్ణయాలు, అందరి అభిప్రాయాలు విన్న తర్వాత, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత చాలా మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానమైనటువంటి నిర్ణయం మీ అందరికీ కూడా తెలుసు, సీఎం దళిత సాధికారిత అనేటటువంటి పథకానికి ముఖ్యమంత్రి గారు నిన్న వారు ప్రకటన చేసినారు. సో దాన్ని ఈ ఆర్థిక సంవత్సరం నుండి అమల్లో పెడదాం. ఈ ఆర్థిక సంవత్సరం 1,200 కోట్ల రూపాయలు పెట్టి 11,900 దళిత కుటుంబాలకు ఈ ఆర్థిక సంవత్సరం నేరుగా వారి ఖాతాల్లోనే 10 లక్షల రూపాయలు వేసి, వారు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళైతే ఒక రకంగా, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే వారైతే ఒక రకంగా, వారు ఏ యూనిట్ పెట్టుకుంటామంటే ఆ యూనిట్ పెట్టుకునేటట్టుగా వారికి స్వేచ్ఛనిస్తూ పూర్తి స్థాయిలో ఆ కుటుంబం ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా వారికి మనం అండదండగా నిలుద్దామని చెప్పి ఈ పథకాన్ని వారు నిన్న ప్రకటించడం జరిగింది. కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం కొంత తగ్గింది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం 1,200 కోట్లతో ప్రారంభమవుతున్నటువంటి ఈ పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం, దాని తదనంతరం మళ్ళీ వచ్చే ఆర్థిక సంవత్సరం, దాని తదనంతరం వచ్చేటటువంటి మిగతా బడ్జెట్లలో కూడా పెద్ద ఎత్తున ఈ పథకానికి నిధులు కేటాయించుకొని బ్రహ్మాండంగా భారతదేశమంతా దళితుల అభివృద్ధి, దళితుల అభ్యున్నతి అంటే తెలంగాణ రాష్ట్రం వైపు చూసేటట్టుగా ఈ పథకాన్ని కొనసాగిద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. దీనికి సంబంధించి నిన్న అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ఇతర పార్టీల సోదరులందరూ, ఎంఐఎం కానీ ఇతర పార్టీల సోదరులందరూ కూడా వారు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వారు అభినందిస్తూ మాట్లాడినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అదే కాకుండా ఇంకా కొన్ని నిర్ణయాలు కూడా నిన్న తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో జాతీయ స్థాయిలో అనేక రకాలైనటువంటి పోటీ పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఉంటారు కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా వివిధ శాఖలు. దానికి సంబంధించి కూడా తెలంగాణ దళిత బిడ్డలు డిగ్రీలు పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు, పీజీలు పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు, ఎంఫిల్ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు, పిహెచ్డి పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ స్టడీ సర్కిల్స్ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. వాటికి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టాలి. వీరందరూ జాతీయ స్థాయిలో అటు సివిల్స్ కానీ, స్టాఫ్ సెలక్షన్ సర్వీస్ కంబైన్డ్ ఎగ్జామ్స్ కానీ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్స్ కానీ, బిఎస్ఆర్బి బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్స్ కానీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్స్ కానీ, ఇతరత్ర శాఖల ద్వారా డైరెక్ట్గా ఏదైతే రిక్రూట్మెంట్లు జరుగుతూ ఉంటాయో జాతీయ స్థాయిలో, వాటన్నిటికి కూడా వీళ్ళంతా పెద్ద ఎత్తున పోటీ పడే విధంగా, వీరికి అద్భుతంగా అండదండగా నిలిచే విధంగా ఎన్ని డబ్బులైనా కూడా ఖర్చు పెట్టి అధునాతన సదుపాయాలతో అద్భుతంగా మంచి గెస్ట్ ఫ్యాకల్టీస్ని తీసుకొచ్చి మంచి శిక్షణ వీళ్ళకి ఇప్పించాలని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రైతు బంధు పథకం దళిత రైతులకు కొద్దిమందికి వస్తూ ఉంది. వారందరికీ కూడా రైతు బీమా వర్తిస్తుంది. ఇది భూమి ఉన్నటువంటి దళిత కుటుంబాలకు రైతు బీమా అనేటటువంటిది వర్తిస్తుంది. మరి భూమి లేని దళితుల సంగతి, పేదల సంగతి ఏందని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే, భూమి ఉన్న దళిత రైతులకి కాకుండా భూమి లేని నిరుపేద దళిత కుటుంబాలకు కూడా బీమా సౌకర్యం కల్పిద్దామని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇది చాలా గొప్ప నిర్ణయం అని చెప్పి సందర్భంగా నేను వారిని కొనియాడుతూ ఉన్నా. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి దళిత అధికారులకు సంబంధించినటువంటి ప్రమోషన్ల అంశం, దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి నిన్న సమావేశంలో తీసుకొని పోతే రాబోయే 10-15 రోజుల్లో పెండింగ్లో ఉన్నటువంటి దళిత అధికారుల ప్రమోషన్లు అన్నింటినీ కూడా క్లియర్ చేయాలని చెప్పి గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి నిన్న సమావేశంలోనే
ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సోషల్ ప్రొటెక్షన్, దళితులకు సంబంధించినటువంటి సామాజిక రక్షణ అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. దళితుల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా అక్కడక్కడ ఈ అంటరానితనం వెకిలి మకిలి చేష్టలు చేసేటటువంటి కొన్ని పనులు, కొంత దుర్మార్గాలు జరుగుతున్నటువంటి తరుణంలో వాటిని చాలా తీవ్రంగా కట్టడి చేయాలని, నియంత్రించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా దళితుల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లకుండా వారికి సామాజిక రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి వారికి చెప్పడం జరిగింది. సో సామాజిక బాధల నుంచి వారు చెప్పడం ఏంటంటే, సామాజిక బాధల నుంచి ఈ దళిత వర్గాలకు విముక్తి కల్పించడమే లక్ష్యంగా పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా పనిచేద్దాం తెలంగాణలో అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి దళిత సాధికారిత పథకానికి సంబంధించి మన దళిత శాసనసభ్యుల లెజిస్లేటివ్ కమిటీ ఏదైతే ఉందో, చేవెళ్ళ శాసనసభ్యులు పెద్దలు యాదయ్య గారి అధ్యక్షతన కమిటీ ఉంది. ఎప్పటికప్పుడు సమావేశమే. ఆ కమిటీ సమావేశాలకు కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ను, రిటైర్డ్ మన దళిత ఆఫీసర్స్ని, కొంతమంది ఎన్జిఓలను, కొంతమంది ఇంకా ఎక్స్పర్ట్స్ దళిత ఇష్యూస్ మీద పాజిటివ్ కోణంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఎక్స్పర్ట్స్ని కూడా పిలుచుకొని, సో ఎప్పటికప్పుడు ఈ దళిత సాధికారత అంశానికి సంబంధించి మానిటర్ చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ డెవలప్మెంట్ అధికారులకు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ అధికారులు కానీ, ఎస్సీ డెవలప్మెంట్ అధికారులు కానీ ఈ లబ్ధిదారులకు, ఎవరైతే లబ్ధిదారులు మనం ఇప్పుడు 11,900 కుటుంబాలకు మనం డైరెక్ట్గా 10 లక్షలు ఇద్దామని అనుకుంటున్నామో, దానికి సంబంధించి వాళ్ళకు ఒక బార్కోడ్ కూడా ఇవ్వాలి, వాళ్ళకు ఒక కార్డు కూడా ఇవ్వాలి. దానికి సంబంధించి రెగ్యులర్గా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి వాళ్ళ పనితీరు, ఏదైతే అసెట్ క్రియేషన్ కోసం మనం వాళ్ళకు ఆర్థిక స్వావలంబన కోసం అండగా ఉండాలని చెప్పి పథకాన్ని తీసుకొస్తున్నామో అది ఫలప్రదం అయ్యే విధంగా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలని కూడా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. సో దళిత అధికారులు కానీ, దళిత ప్రజాప్రతినిధులు కానీ ఎప్పటికప్పుడు ఈ పథకానికి సంబంధించి కానీ, దళితులకు సంబంధించినటువంటి ఇతర అంశాలకు సంబంధించి కానీ ఎప్పటికప్పుడు మీరు మానిటర్ చేస్తూ ఉండాలి, మీరు చూస్తూ ఉండాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు నిన్నటి సమావేశంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి ఒక ఆదేశం ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చినారు. అఖిలపక్ష సమావేశం సందర్భంగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ జరగాలి. దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఫ్యామిలీస్ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. సో ఈ దళిత సాధికారత పథకం బాటమ్ లైన్ నుంచి మనం స్టార్ట్ చేద్దామని చెప్పి, అత్యంత నిరుపేదలు ఎవరైతే దళిత కుటుంబాల్లో ఉన్నారో వాళ్ళకే ముందుగా ఇది వర్తింపజేసేటట్టుగా బాటమ్ లైన్ నుంచి ఈ దళిత సాధికారత పథకాన్ని ప్రారంభిద్దాం. ముందుగా 11,900 కుటుంబాలను, అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళను, బాటమ్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి వారిని లబ్ధిదారులుగా మనం ఎంపిక చేద్దాం. దాని తదనంతరం నెక్స్ట్ లెవెల్లో వారి పైన ఉన్నటువంటి వాళ్ళు, మళ్ళీ వచ్చే ఆర్థిక సంవత్సరం వారి పైన ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లా చేసుకుంటూ పోదామని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న ఒక సూచన కూడా చేయడం జరిగింది. అదే కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా పెద్ద ఎత్తున, నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నది 1,000 కోట్ల రూపాయలు ఈ దళిత సాధికారత పథకానికి వచ్చే ఆర్థిక సంవత్సరం మనం బడ్జెట్లో అలకేట్ చేసుకుందామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. సో అప్పుడు రాబోయే లబ్ధిదారులకు 10 లక్షల రూపాయల చొప్పున ఏదైతే ఆ కుటుంబాలు ఉంటాయో వారికి సంబంధించి కూడా ఇప్పటి నుంచే ప్రాసెస్ బిగిన్ చేయాలని చెప్పినారు ముఖ్యమంత్రి గారు. ఈ 11,900 కుటుంబాలను నియోజకవర్గానికి 100 చొప్పున ఇప్పుడు ఎట్లయితే మనం ఎంపిక చేసుకుంటామో, ఈ ఎస్సీ ఫ్యామిలీస్ ఎన్యూమరేషన్ జరిగిన తర్వాత రాబోయే ఆర్థిక సంవత్సరం ఇచ్చేటటువంటి లబ్ధిదారుల ఎంపిక కూడా వీరితో పాటు ఇప్పుడే జరగాలి. వారికి కూడా మనం ఇప్పుడే ఆ విషయం చెప్పాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదే కాకుండా దళిత సాధికారత పథకం విషయంలో కూడా సీఎంఓలో ఒక ప్రత్యేక అధికారికి ఈ బాధ్యతలు అప్పచెప్పి ఎప్పటికప్పుడు ఈ స్కీమ్కి సంబంధించి మానిటర్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న చాలా ఒక గొప్ప విషయం ముఖ్యమంత్రి గారు చెప్పినారు. దళితుల పట్ల ఎవరైతే అక్కడక్కడ కొంతమంది పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తారో అటువంటి వాళ్ళ విషయంలో చాలా కఠినంగా ఉంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. నిన్న మేమంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాం, పార్టీలకు ఖచ్చితంగా అందరం. సో వారు చాలా కఠినంగా ఉంటామని చెప్పినారు. ఎక్కడైనా దళితుల విషయంలో పోలీసులు క్రూరంగా వ్యవహరించినట్టయితే సస్పెండ్ చేయడం కాదు, రిమూవల్ ఫ్రమ్ సర్వీస్, డిస్మిస్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా జూలై 1వ తేదీ నుంచి 10 రోజుల పాటు ప్రారంభం కాబోయే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు సంబంధించి దాంట్లో ఒక 2 రోజులు ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ దళిత వాడలు, దళిత బస్తీలు, పల్లెల్లో, పట్టణాల్లో అవన్నిటి కూడా తిరగాలి. అక్కడ వాళ్ళ స్థితిగతులు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, దాని పరిస్థితి ఏంది, సీసీ రోడ్లు ఏంది, డ్రైన్స్ ఏంది, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంది, దళిత కుటుంబాల స్థితిగతులు ఏంది అనేటటువంటిది, అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో ఇంకేం కార్యక్రమాలు చేసుకోవాలనేటటువంటి అన్ని అంశాల మీద స్పష్టమైనటువంటి అవగాహనకు రావాలని చెప్పి
గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి చెప్పడం జరిగింది. ఈ అంశం మీద త్వరలో ప్రత్యేకంగా నేను కలెక్టర్ల సమావేశాన్ని కూడా నిర్వర్తిస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కూడా ముఖ్యమంత్రి గారిని అందరం రిక్వెస్ట్ చేసినాం, కొంచెం దళితులకు దీంట్లో సింహభాగం ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పి నేను అఖిలపక్ష సమావేశంలో చెప్పి ఓవరాల్గా చూసుకున్నట్టయితే మొత్తంగా నిన్నటి అఖిలపక్ష సమావేశం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో దళిత జాతి చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా ఒక గొప్ప రోజుగా మిగిలిపోతుంది చరిత్రలో అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలామంది ముఖ్యమంత్రులు వచ్చినారు, చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, మాటలు చెప్పినారు తప్ప చేతల్లో ఆచరణలో అది ఎన్నడూ కూడా కొట్టొచ్చినట్టు కనబడలేదు. కానీ ఇవాళ మా ముఖ్యమంత్రి గారు సుమారు 11 గంటల పాటు వారే స్వయంగా అన్ని విషయాలు మాట్లాడి అందరితోనే అన్ని విషయాలు మాట్లాడించి పూర్తి స్థాయిలో సమయం ఇచ్చి అన్ని విషయాల పట్ల స్పష్టంగా అందరూ చెప్పినవన్నీ కూడా వారు నోటు చేసుకుంటూ ప్రతిదానికి వారే సమాధానం ఇస్తూ ఇంకా కొన్ని తెలియని విషయాలను కూడా చెప్పుకుంటూ పరస్పరం అన్ని పార్టీల నాయకులతోని ఒక చిత్తశుద్ధితో మనం దళితుల అభివృద్ధి దళితుల అభ్యున్నతి కోసం కలిసికట్టుగా అడుగులేద్దాం. దీంట్లో రాజకీయాలు అవసరం లేదు, ఇప్పటికిప్పుడు మాకు ఎన్నికలు కూడా ఏం లేవు, ఇంకా 2.5 సంవత్సరాల వరకు ఏం లేదు. కాబట్టి మా చిత్తశుద్ధి ఈ వర్గాల అభ్యున్నతి కోసం మా తపన మీరు అర్థం చేసుకోవాలని చెప్పి ఇతర పార్టీలను కూడా ముఖ్యమంత్రి గారు కోరినారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఇంకో గొప్ప అంశం ఏంటంటే మా అందరికి చాలా సంతోషం అనిపించింది. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు న్యాయంగా రావాల్సినటువంటి నీటి వాటాను వాడుకునే విషయంలో ఎంత గట్టిగా నేను పనిచేసినో, దళితుల సాధికారత విషయంలో, దళితుల ఆర్థిక స్వావలంబన విషయంలో, దళితులు గొప్పగా ఈ రాష్ట్రంలో బ్రతికే విషయంలో అంతే చిత్తశుద్ధితో నేను పనిచేస్తానని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినారు. చాలా సంతోషపడ్డాం మేము. ఈ జాతి నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు చాలా సంతోషం అనిపించింది మాకు. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు గొప్ప ముందడుగు వేసినారు. సో ఇప్పటికే కేవలం నిన్ననే కాదు, ఇప్పటికే నేను ఇందాక చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం 55,000 కోట్ల పైచిలకు నిధులు గడిచిన 7 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం ఖర్చు చేసింది. అదేవిధంగా దీన్ని ఇంకా గొప్పగా ముందుకు తీసుకుపోవడానికి నిన్న అఖిలపక్ష సమావేశం నిర్వహించి దళిత సాధికారత పథకాన్ని ఎట్లా ప్రారంభించుకుందాం అనేటటువంటి అంశాలు కూడా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పి చాలా నిర్ణయాలు, నేను నిన్న ఇందాక చెప్పినట్టుగా చాలా నిర్ణయాలు కూడా అఖిలపక్ష సమావేశంలో వారు తీసుకొని దళిత జాతి గొప్పగా తెలంగాణలో బతికేటట్టుగా మంచి నిర్ణయాలు నిన్న వారు తీసుకున్నారు. ఇవాళ దళిత జాతికి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి భారతదేశంలో అంటే యావత్ భారతదేశం తెలంగాణ వైపు చూసేటట్టుగా ఒక గొప్ప ముందడుగు నిన్న పడిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇప్పటికే గడిచిన 7 సంవత్సరాల కాలంలో ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి నిధి ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చట్టం ద్వారా బ్రహ్మాండంగా ఎస్సీలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేను మచ్చుకొని చెప్తాను. కళ్యాణ లక్ష్మి పథకానికి 1,82,911 మంది లబ్ధిదారులకు 7 సంవత్సరాల కాలంలో 1,422.11 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం ఖర్చు చేసింది. అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు సంబంధించి గడిచిన 7 సంవత్సరాల్లో 2014-15 నుంచి ఇప్పటి వరకు 16,92,021 మందికి 2,947.52 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం ఖర్చు చేసింది. అదేవిధంగా ఎస్సీ హాస్టల్స్కు సంబంధించి రాష్ట్రంలో 873 ఎస్సీ హాస్టల్స్ను ప్రీ మెట్రిక్ దీంట్లో 669, పోస్ట్ మెట్రిక్ 204, మొత్తం 873 ఎస్సీ హాస్టల్స్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తిస్తూ ఉంది, కార్యక్రమాలు కొనసాగిస్తుంది. దీంట్లో భాగంగా 5,01,387 మంది విద్యార్థులకు గడిచిన 7 సంవత్సరాల కాలంలో 1,729.72 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం ఖర్చు చేసింది. అదేవిధంగా ప్రీ మెట్రిక్ స్టూడెంట్స్కి సంబంధించి కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ దగ్గర 4,67,280 మందికి 269.54 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం గడిచిన 7 సంవత్సరాల కాలంలో ఖర్చు చేసింది. సో అన్నిటికన్నా ముఖ్యంగా చాలా గొప్ప విషయం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పేది, గతంలో నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు విద్యార్థి నాయకుడిగా మాసప్ ట్యాంక్లో ఉన్న సంక్షేమ భవన్ను ముట్టడించినాం. మీ అందరూ కూడా తెలుసు, చాలామంది మిత్రులు చూసారు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రీ మెట్రిక్ స్టూడెంట్స్ కానీ పోస్ట్ మెట్రిక్ స్టూడెంట్స్ కానీ వాళ్ళ స్కాలర్షిప్లు పెంచాలని చెప్పి, మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పి చేస్తే ఆ రోజు మమ్మల్ని బాగా కొట్టినారు. మాసప్ ట్యాంక్ సంక్షేమ భవన్ ముందర మీరు కూడా చాలామంది చూసినారు, కొట్టినారు మమ్మల్ని. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసి స్టేషన్లలో కూడా పెట్టినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నా, అక్రమంగా మా మీద కేసులు పెట్టిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. కానీ ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు గతంలో ఉన్నటువంటి 750 రూపాయలు పర్ మంత్ స్కాలర్షిప్ని 950 రూపాయలు చేసినాం. 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 850 రూపాయలు నెలకు ఉన్నటువంటి దాన్ని 1,100 రూపాయలు చేసినాం.
అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ స్టూడెంట్స్కి సంబంధించి అన్ని వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు గతంలో 1050 రూపాయలు ఉండే నెలకు, దాన్ని 1500 రూపాయలు మా ప్రభుత్వం చేసింది అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఇదే కాకుండా ఇవేమో నేను చెప్పిన డైట్ ఛార్జెస్, ఇంకా మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఉంటాయి. ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ని కూడా ప్రొఫెషనల్ కోర్సులకు గతంలో 962 రూపాయలు ఉండే, దాన్ని 1500 చేసినాం. డే స్కాలర్ వాళ్ళకు మాత్రం 550 రూపాయలు ఉండే, దాన్ని 650 రూపాయలు చేసినాం. జనరల్ పీజీ వాళ్ళకు గతంలో 682 రూపాయలు ఉండే, కాలేజ్ అటాచ్డ్ హాస్టల్స్కి సంబంధించి 682 రూపాయలు ఉన్నదాన్ని మేము వచ్చిన తర్వాత 1500 చేసినాం. డే స్కాలర్ స్టూడెంట్స్కి 530 రూపాయలు ఉంటే దాన్ని 650 రూపాయలు చేసినాం. అదేవిధంగా జనరల్ డిగ్రీ కాలేజ్ అటాచ్డ్ హాస్టల్స్లో రేట్లు గత ప్రభుత్వ హయాంలో 520 రూపాయలు ఉంటే నెలకు దాన్ని మనం వచ్చినాక 1000 రూపాయలు చేసినాం. అదేవిధంగా డే స్కాలర్ రేట్స్ గతంలో 325 రూపాయలు ఉంటే మనం వచ్చినాక దాన్ని 500 రూపాయలు చేసినాం. ఇంటర్మీడియట్ వాళ్ళకు కాలేజ్ అటాచ్డ్ హాస్టల్స్కి ఇంటర్మీడియట్ వాళ్ళకి సంబంధించి పర్ మంత్ 520 రూపాయలు గతంలో ఉంటే మనం వచ్చిన తర్వాత నెలకు దాన్ని 750 రూపాయలు చేసినాం. డే స్కాలర్ వాళ్లకు 325 రూపాయలు ఉంటే గతంలో దాన్ని మనం వచ్చిన తర్వాత 500 రూపాయలు చేసినామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇక డాక్టర్ అంబేద్కర్ గారి పేరు మీద విదేశీ విద్యానిధి పథకం ఓవర్సీస్ స్కాలర్షిప్, గతంలో దీనికి ఇన్కమ్ సీలింగ్ 2.5 లక్షలు ఉంటే దాన్ని ముఖ్యమంత్రి గారు 5 లక్షలకు పెంచడం జరిగింది. దానివల్ల చాలా ఎక్కువ మంది కవర్ అవుతూ ఉన్నారు. గతంలో ఇది 10 లక్షల రూపాయలు ఉండే, చాలా మందికి కూడా తెలియదు అసలు ఈ పథకం ఉన్నట్టు, దీన్ని అవైల్ చేసుకోవాలి స్కీమ్ అన్నట్టు కూడా ఎవరికి తెలియదు, ఎవరు పట్టించుకోలేదు. మా ప్రభుత్వం వచ్చినాక విస్తృతంగా ప్రచారం చేసి దీనికి సంబంధించి 2.5 లక్షలు ఉన్నటువంటి యాన్యువల్ ఇన్కమ్ సీలింగ్ని 5 లక్షలకు పెంచి 10 లక్షలు ఇచ్చేటటువంటి దాన్ని 20 లక్షలు కూడా మేము చేసినాం. దాని ఫలితంగా ఇవాళ 620 మంది స్టూడెంట్స్ ఈ 7 సంవత్సరాల కాలంలో అబ్రాడ్ పోయినారు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా వాళ్ళు లబ్ధి పొందినారు. దగ్గర 107.54 కోట్ల రూపాయలు ఈ 620 మంది స్టూడెంట్స్ కూడా ఖర్చు పెట్టినామని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లకు సంబంధించినటువంటి ఇన్సెంటివ్ కూడా పెద్ద ఎత్తున పెంచినాం. గతంలో ఉన్నదానికంటే చాలా పెద్ద ఎత్తున పెంచి ఈ ఇన్సెంటివ్ని 2.5 లక్షల రూపాయలు, ఒక జంటకు 2.5 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 5,337 మంది కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి దళిత కుటుంబాలకు 5,337 మందికి 43.25 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎస్సీ అబ్బాయి ఇతర కులాల అమ్మాయిలను పెళ్లి చేసుకున్నా, ఎస్సీ అమ్మాయి ఇతర కులాల అబ్బాయిలను పెళ్లి చేసుకున్నా, ఇది వర్తింపజేసి 2.5 లక్షల రూపాయలు ఆ కపుల్కి, ఆ జంటకు చొప్పున మొత్తం 5,337 కుటుంబాలకు 43.25 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం ఇచ్చిందనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా అక్కడక్కడ జరిగినటువంటి అట్రాసిటీస్, వాటన్నిటికి సంబంధించి కూడా మానిటరీ రిలీఫ్ పేమెంట్ కూడా ఆ అట్రాసిటీస్ విక్టిమ్స్కి మేము చేసినాం. సో దాంట్లో మొత్తం గడిచిన 7 సంవత్సరాల కాలంలో ఎస్సీలు 6,106 మందికి, ఎస్టీలు 2,243 మందికి, వెరసి మొత్తం ఎస్సీ ఎస్టీలు 8,818 మందికి 81,46 లక్షల రూపాయలు ఈ మానిటరీ రిలీఫ్ పేమెంట్ కూడా అట్రాసిటీస్ విక్టిమ్స్కి మా ప్రభుత్వం చేసిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మీ అందరు కూడా చెప్పాలి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి బిల్స్, ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించి గతంలో ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వాలు ఇంత గొప్పగా విద్యుత్ ఛార్జీల విషయంలో నిర్ణయాలు తీసుకోలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ కాలనీల్లో 50 యూనిట్ల నుంచి 101 యూనిట్లకు విద్యుత్ ఛార్జీలు ఏదైతే వసూలు చేస్తారో, ఛార్జ్ వసూలు చేస్తారో దాన్ని 101 యూనిట్ల వరకు ఫ్రీ చేసి దాని మీద వచ్చినటువంటి అమౌంట్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం 247.90 కోట్లను మేము భరించినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దానివల్ల 16,36,353 మంది దళిత కుటుంబాలు లబ్ధి పొందినాయి. 101 యూనిట్ల వరకు ఉన్నటువంటి వాళ్ళు భరించేటటువంటి విద్యుత్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రభుత్వమే 247.90 కోట్ల రూపాయలు మేము భరించి 16,36,357 దళిత కుటుంబాలకు లబ్ధి చేసినామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, నేను ఇందాక చెప్పినట్టుగా గతంలో ఇది ఎస్సీ సబ్ ప్లాన్ అని ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఎస్సీ సబ్ ప్లాన్ ఇవాళ ప్లాను నాన్ ప్లాన్ అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆ బడ్జెట్ దాన్ని మార్చుకున్న తర్వాత మనం దాన్ని ఇక్కడ కూడా ఎస్సీ సబ్ ప్లాన్ను మార్చుకోవాల్సి వచ్చింది. ఈ చట్టం కూడా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా అయ్యేటట్టుగా దీన్ని కూడా తయారు చేసినాం.
సో గతంలో లేనట్టుగా చాలా గొప్పగా చేసినాం. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చట్టంలో గతంలో ఎక్కడనైతే కొన్ని చిన్న చిన్న లోపాలు ఉండేనో ఆ లోపాలన్నిటి కూడా సరిదిద్ది గతంలో లేనట్టుగా ఈ ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ చట్టంలో ఏం చేసినామంటే ఒక సంవత్సరానికి ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు ఖర్చు చేయకపోతే గత ప్రభుత్వాలు గతంలో ఆదరబాదరగా ఆర్థిక సంవత్సరం చివరిలో ఆ 2-3 నెలల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఆర్థిక సంవత్సరం చివరిలో ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టినామని చూపెట్టింది. మనం అట్లా కాకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీంట్లో ఒక మంచి నిబంధన పొందుపరిచి వచ్చే సంవత్సరానికి ఆ నిధులు మిగిలిపోయిన నిధులు క్యారీ ఫార్వర్డ్ అయ్యి వచ్చే సంవత్సరం ఖర్చు పెట్టుకునేటటువంటి నిబంధనను కూడా దీంట్లో పొందుపరచమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 2014-15 నుంచి ఇప్పటి వరకు 55,438.89 కోట్ల రూపాయలు ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చట్టం కింద తెలంగాణ ప్రాంతంలో దళితుల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక విశిష్టమైనటువంటి పథకము, అద్భుతమైనటువంటి పథకం, భారతదేశంలో ఎక్కడ కూడా లేనటువంటి పథకం, దళితులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు మా మేనిఫెస్టోలో పెట్టి తీసుకున్నటువంటి పథకము, దళిత కుటుంబాలకు 100% సబ్సిడీతో 3 ఎకరాల భూమి ఇవ్వడం, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దళిత కుటుంబాలకు. దాంట్లో భాగంగా 16,906.34 ఎకరాలు 16,906.34 ఎకరాల భూమిని 755.94 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6,874 మంది దళిత కుటుంబాలకు మేము ఈ భూ పంపిణీ చేయడం జరిగింది. కేవలం 7 సంవత్సరాల కాలంలో 16,906.34 ఎకరాలను 755.94 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6,874 దళిత కుటుంబాలకు భూ పంపిణీ కూడా చేసినామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇంకా దీనికి కొనసాగింపుగా ఇంకా అనేక రకాలైనటువంటి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కూడా దళిత వర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దాంట్లో భాగంగా అప్ టు 80% సబ్సిడీతోని చాలామందికి మనం ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్స్ కూడా పెట్టినాం. దానికి సంబంధించి నాన్ బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ కొన్ని అంటే 100% మనమే ఎస్సీ కార్పొరేషన్ బేర్ చేస్తుంది, అంటే మన ప్రభుత్వం ఆ డబ్బులు భరిస్తుంది. అవి 50,000 వరకు. 80% సబ్సిడీతోని కొంత బ్యాంక్ లింకేజ్తోని ₹1,00,000 వరకు ఉంది. అదేవిధంగా 70% సబ్సిడీతోని ₹2,00,000 వరకు ఇంకో స్కీమ్ ఉంది. తర్వాత 60% సబ్సిడీతోని 5,00,000 వరకు ఇంకో స్కీమ్ ఉంది. తర్వాత యూనిట్ కాస్ట్ 5 లక్షల నుంచి 12 లక్షల వరకు కూడా ఈ 60% సబ్సిడీ స్కీమ్ పనిచేస్తుంది. దీంట్లో బ్యాంక్ లింకేజ్ కూడా కొంత ఉంటుంది. సో వాటి కింద ఈ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కింద తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి 2014 నుంచి 2021-22 వరకు 1,55,823 మంది రైతులకు, మన దళితులకు 1,55,823 మంది దళిత కుటుంబాలకు 1,943.59 కోట్ల రూపాయలు ఈ ఎకనామిక్స్ సపోర్ట్ స్కీమ్ కింద మేము అందజేయడం జరిగింది. 2014 నుంచి 2021 ఇప్పటి వరకు 1,55,823 మంది దళిత కుటుంబాలకు 1,943.59 కోట్ల రూపాయలు ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద మంజూరు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇంకొక స్కీమ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా దగ్గర గడిచిన 7 సంవత్సరాలకు పైగా 8,974 మంది దళిత బిడ్డలకు 37.44 కోట్ల రూపాయలు, 8,974 మంది దళిత బిడ్డలకు 37.44 కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళకు నైపుణ్యాభివృద్ధిలో కూడా శిక్షణను ఇవ్వడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గడిచిన 3 సంవత్సరాలుగా ఎస్సీ బిడ్డలకు, దళిత బిడ్డలకు 2,105 మందికి 2,105 మందికి 96.16 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్లకు ఊబర్ కానీ, ఓలా కానీ ఇతరత్ర కంపెనీస్తో లింక్ చేసుకొని వాళ్ళకు వెహికల్స్ను కూడా అందించడం జరిగిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 2,105 వెహికల్స్ గడిచిన 3 సంవత్సరాలుగా 96.16 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓలా, ఊబర్ లాంటి కంపెనీలతో మాట్లాడి వాళ్ళకి టైప్ చేసి వాళ్ళకు కూడా వెహికల్స్ అందించినాం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా అద్భుతమైనటువంటి ఇంకో కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో దళిత వర్గాలకు సంబంధించి రెసిడెన్షియల్ విద్యా సంస్థలు.
దగ్గర దగ్గర 268 రెసిడెన్షియల్ విద్యా సంస్థలు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అద్భుతంగా నడుస్తూ ఉన్నాయి. వీటిలో 238 జూనియర్ కాలేజ్ వరకు ఉన్నాయి. అప్ టు జూనియర్ కాలేజ్ లెవెల్ 238 గురుకుల విద్యా సంస్థలు ఉన్నాయి. వీటిలో 173 అమ్మాయిలవి, 93 అబ్బాయిలవి, కో ఎడ్యుకేషన్ ఒక 2. అదేవిధంగా మహిళా డిగ్రీ కళాశాలలు, ఈ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో మహిళా డిగ్రీ కళాశాలలు 30 ఉన్నాయి. మొత్తంగా వీటి లోపల స్టూడెంట్స్ 1,55,320 మంది ఉన్నారు. దీంట్లో 53,300 మంది అబ్బాయిలు, 1,02,020 మంది అమ్మాయిలు ఉన్నారు. జూనియర్ కాలేజ్ వరకు 1,36,122 మంది జూనియర్ కాలేజ్ స్థాయి వరకు ఉంటే దాంట్లో అబ్బాయిలు 53,300, అమ్మాయిలు 82,822 మంది. గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా గురుకుల విద్యా సంస్థల్లో ఒక 30 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా 30 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని స్ట్రెంత్, ఆ 30 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల స్ట్రెంత్ 19,198 మంది దళిత బాలికలు. 19,198 మంది దళిత బాలికలు బ్రహ్మాండంగా ఆ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. నేను కూడా ఒకప్పుడు రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లోనే చదువుకున్నా. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్లో నేను ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నా. 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు సుమారు 8 సంవత్సరాల పాటు చదువుకున్నా. ఆ రోజు మా మీద అప్పటి ప్రభుత్వాలు ఒక స్టూడెంట్ మీద సంవత్సరానికి 20,000 రూపాయలు ఖర్చు పెడితే, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఒక విద్యార్థి మీద సంవత్సరానికి 1,20,000 నుంచి 1,25,000 రూపాయలు ఖర్చు పెడతా ఉంది. నిజంగా చాలా గొప్పగా ఆ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ఇవాళ విద్యార్థులు పురోగమిస్తూ ఉన్నారు. దీంట్లో ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, భారతదేశంలో ఎక్కడ కూడా లేవు కొన్ని స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ మన రెసిడెన్షియల్ విద్యా సంస్థలో ఉన్నాయి. ఉదాహరణకు స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఫిల్మ్ టెక్నాలజీ ఒక విద్యా సంస్థ ఉంది. ఇది సైనిక్ స్కూల్ ఉంది రుక్మాపూర్లో. నేను చదువుకున్నది ఇప్పుడు సైనిక్ స్కూల్గా అప్గ్రేడ్ అయింది. అదేవిధంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్, మహిళల కోసం అమ్మాయిల కోసం అదొకటి ఉంది, అది భువనగిరిలో ఉంది. అదేవిధంగా స్పోర్ట్స్ అకాడమీస్ ఒక 26 ఉన్నాయి. ఫ్రీడమ్ స్కూల్స్ ఒక 87 ఉన్నాయి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజెస్ ఒక 34 ఉన్నాయి. వొకేషనల్ స్కూల్స్ ఒక 37 ఉన్నాయి. కోడింగ్ అకాడమీ, అంటే కోడింగ్ అనేది ఇది ఒక న్యూ ట్రేడ్, ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్కెట్లో, కాబట్టి కోడింగ్ అకాడమీ ఒకటి ఈ విద్యా సంస్థల్లో నడుస్తూ ఉంది. సో ఓవరాల్గా చెప్పాలంటే చాలా బ్రహ్మాండంగా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు మన దగ్గరకు వచ్చి మన రెసిడెన్షియల్ విద్యా సంస్థల పనితీరు, మన పిల్లల ప్రగతి చూసిపోయే విధంగా అద్భుతంగా ఈ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపు, దాంతోనే వారి మార్గనిర్దేశకత్వంలో అద్భుతంగా ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయని చెప్పడానికి ఆ విద్యా సంస్థలు చదువుకున్నటువంటి బిడ్డలుగా మేము గర్వపడతా ఉన్నాం. సో ఈ విద్యా సంస్థలకు సంబంధించి బడ్జెట్ అలొకేషన్ చూసుకున్నట్టయితే 2014 నుంచి ఇవాళ వరకు 2020-21 వరకు గడిచిన 7 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4,448 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఈ విద్యా సంస్థల పైన. కాబట్టి వీటి లోపల ఇంత గొప్పగా అద్భుతంగా పనితీరు కొనసాగుతూ ఉంది, అద్భుతమైనటువంటి ప్రగతి కనబడతా ఉంది. కాబట్టి వీటి ద్వారా లబ్ధి పొందినటువంటి విద్యార్థులు మీకు చెప్పాలంటే 2014-15లో 71,493 మంది ఇట్లా లెక్కలు ఉన్నాయి. సో ఓవరాల్గా కలుపుకుంటే మా ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కలుపుకుంటే 7,90,870 మంది విద్యార్థులు ఈ గురుకుల విద్యా సంస్థల్లో లబ్ధి పొందిండ్రు. వాళ్ళు అద్భుతంగా చదువుకుంటున్నారు, కొంతమంది చదువుకొని బయటకు వెళ్ళినారు. కాబట్టి ఎక్కడ కూడా దళిత విద్యార్థులకు మంచి గొప్ప చదువులు కార్పొరేట్ విద్యతో సమానంగా వీళ్ళకి చదువులు అందించాలనేటటువంటి ముఖ్యమంత్రి గారి సంకల్పానికి మద్దతుగా చాలా గొప్పగా ప్రభుత్వం కేటాయింపులు కూడా చేసి 4,448.74 కోట్ల రూపాయలు గడిచిన 7 సంవత్సరాల్లో కేటాయింపులు చేసి అద్భుతమైనటువంటి పనితీరు ఈ గురుకుల విద్యా సంస్థలో కొనసాగే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతా ఉందని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఓవరాల్గా గడిచిన 7 సంవత్సరాల్లో చేసినటువంటి అనేక కార్యక్రమాలు, వాటికి కొనసాగింపుగా నిన్న జరిగినటువంటి అఖిలపక్ష సమావేశం ఇంకా కొన్ని నిర్ణయాలు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతను తీసుకొని ఈరోజు ఇంకా మంచిగా దళితుల అభ్యున్నతి లక్ష్యంగా, దళితుల పురోగతే లక్ష్యంగా, దళితుల సంక్షేమమే ధ్యేయంగా మేము ముందుకు పోతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా రాబోయే అతి కొద్ది రోజుల్లోనే ఆచరణలోకి వస్తాయి.
అమల్లోకి వస్తే తద్వారా దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు తెలంగాణ రాష్ట్రంలో వస్తాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా నిన్న కూడా నైటు కొన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులంతా సంబరాలు చేసుకున్నారు. ఈరోజు కూడా తెలంగాణ వ్యాప్తంగా మేము చూస్తే చాలా నియోజకవర్గాల్లో పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఇతర పార్టీల సోదరులు కూడా అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేటువంటి వాళ్ళు బయటకు వచ్చి ఎంత అద్భుతంగా ముఖ్యమంత్రి గారిని కొనియాడుతూ పొగుడుతూ వారు మాట్లాడినారో మనం చూసినాం. కాబట్టి ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి, ముఖ్యమంత్రి గారి దార్శనికత, ముఖ్యమంత్రి గారికి దళితుల పట్ల ఉన్నటువంటి ప్రేమ, వీటన్నిటితోని తెలంగాణలో దళిత జాతి గొప్పగా ఎదుగుతుంది, గొప్పగా బతుకుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇంకా కొన్ని నిర్ణయాలు కూడా రాబోయే రోజుల్లో దళిత విద్యార్థులకు సంబంధించి, దళిత యువతకు సంబంధించి కూడా ఇంకా మంచి నిర్ణయాలు తీసుకుందాం. ఫ్రీక్వెంట్గా సమావేశం అవుదాం, మాట్లాడుకుందాం, అన్ని విషయాలు చర్చించుకుందామని కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా నేను ఇంకొక విషయం కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయినాం. యూనివర్సిటీల్లో చదువుతున్నటువంటి ఎంఫిల్ పిహెచ్డీలు చేస్తున్నటువంటి రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళకు గతంలో కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఫెలోషిప్ పేరు మీద ఒక పథకం ఉండే. ఎస్సీ ఎస్టీ రీసెర్చ్ స్కాలర్స్ అందరు కూడా నెలకు 3,000 రూపాయల చొప్పున అట్లా వస్తూ ఉండే, కొంత అమౌంట్ వస్తూ ఉండే. తోరట్ గారు యూజీసీ చైర్మన్, పెద్దలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా తోరట్ గారు ఉన్నప్పుడు ఆ పథకాన్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనివర్సిటీల్లో చాలా దుర్మార్గంగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు మనం చూస్తున్నాం. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కానీ, ఢిల్లీ యూనివర్సిటీ కానీ, దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో వాళ్ళ అనుబంధ విద్యార్థి సంఘాలు కానీ వాళ్ళు కానీ చేసినటువంటి పనులు మనం చూసినాం. అంతేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సోదరుడు రోహిత్ వేముల సంఘటన కూడా మనందరికీ కూడా తెలుసు. కారణం ఏమైనా వాళ్ళ భావాజాలానికి అనుగుణంగా వాళ్ళు దళితులకు చేయొద్దు అనుకున్నారో ఏమో, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మొత్తం ఈ స్కీమ్ని డైల్యూట్ చేసింది. ఇక్కడ కూడా రీసెర్చ్ స్కాలర్స్కి ఇవాళ ఎంఫిల్ చేసుకుంటున్నటువంటి వాళ్ళకి, పిహెచ్డీ చేసుకుంటున్నటువంటి వాళ్ళకి ఇది వస్తలేదు. నిన్న మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతే అవసరమైతే మనమే, రాష్ట్ర ప్రభుత్వమే ఈ రీసెర్చ్ స్కాలర్స్కి అవసరమైతే మనమే స్కాలర్షిప్ ఇద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా భవిష్యత్తులో విధి విధానాలు అవన్నీ కూడా ఖరారు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తూ, ఓవరాల్గా నిన్న జరిగినటువంటి సమావేశం తెలంగాణ దళిత జాతి చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది. ఒక గొప్ప ముందడుగుగా మేము భావిస్తూ ఉన్నాం. నిన్నటి దళిత సాధికారత పథకంలో కూడా నేను ఇవాళ మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, మీడియా ద్వారా ప్రజలను కూడా కోరుతా ఉన్నా. సీఎం గారు నేను చెప్పినారు మీటింగ్లో, ఇట్స్ ఏ హంబుల్ బిగినింగ్, ఇదొక మంచి ముందడుగుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం కొంత తగ్గింది కాబట్టి 1,200 కోట్లతో ఈ పథకాన్ని ఈ సంవత్సరం ప్రారంభిస్తూ ఉన్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం, ఆపై వచ్చే ఆర్థిక సంవత్సరంలో కనీ విని ఎరగని రీతిలో బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున 1,000 కోట్లలో నిధులు నేను సమకూరుస్తా, ఖచ్చితంగా ఈ పథకాన్ని గొప్పగా ముందుకు తీసుకొని పోతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి మా దళిత శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మొత్తంగా తెలంగాణ దళిత జాతి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. వారికి ఎన్నడూ కూడా, ఎప్పుడు కూడా గతంలో ఉద్యమంలో మేమంతా అండగా ఉన్నాం. భవిష్యత్తులో కూడా రేపటి రోజున తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారు తీసుకోబోయే ప్రతి నిర్ణయంలో, వారు వేసే ప్రతి అడుగులో ఈ దళిత జాతి మొత్తం ప్రజాప్రతినిధులం కానీ, దళిత జాతి కానీ వారి వెన్నంటి ఉంటాం, వారికి తోడు నీడగా ఉంటాం, వారికి మద్దతుగా ఉంటాం. వారి వెంట నికార్సైన నిబద్ధతతో కూడుకున్నటువంటి సైనికులుగా మేము వారి అడుగులో అడిగేస్తూ ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి ఇన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రికి యావత్ తెలంగాణ దళిత జాతి మనమంతా అండగా ఉండాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మీడియా ద్వారా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.